హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటానండి. ఈరోజు మనం ఇన్స్టెంట్ పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, పాస్తా అండి. ఇలా ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక రైస్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసాము, 4 స్పూన్లు. తర్వాత ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి ఒక 6, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇన్స్టెంట్గా మనకి త్వరగా అయిపోయేలాగా ప్రాసెస్ చూపిస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాము. ఇది కొంచెం ఫ్రై చేస్తూ మధ్యలో బాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసాము. ఇది బాగా కలిసిన తర్వాత ఇందులో కొంచెం కారం కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేయండి. సాల్ట్ వేసాము, కొద్దిగా 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకున్నామండి. ఇందులో వెజిటేబుల్స్ కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులోనే క్యారెట్, క్యాప్సికమ్ అట్లా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పాస్తాని అలాగే వేసేసాము. ఉడికించకుండా వేసి ఇందులోనే మనం వాటర్ వేసి మనం విజిల్స్ ఇప్పియాలండి. 1 కప్కి 1.5 కప్ వాటర్ వేసి విజిల్ ఇప్పించినా పర్లేదు, లేదంటే అలాగే పెట్టేస్తున్నా త్వరగా ఉడికిపోతుందండి. మెత్తగా తినే వాళ్ళైతే ఒక విజిల్ 2 విజిల్ ఇప్పిస్తే బాగా ఉడికిపోతుందండి. బాగా కలిపేసుకున్న తర్వాత మ్యాగీ మసాలా, పాస్తా మసాలా రెండు వేసేసుకుంటున్నాము. దీంతో పుల్లగా కారంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఈ 2 వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేయాలి. పుల్లగా మనము కెచప్తో తింటే ఇంకా బాగుంటుందండి. ఇది పాస్తా అనేది వేడివేడిగా సర్వ్ చేస్తే ఇంకా సూపర్. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత 2 ప్యాకెట్స్ వేసేస్తున్నాము. కావాలంటే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదండి. 2 వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కలిపేసిన తర్వాత వాటర్ యాడ్ చేసేసి మనం విజిల్స్ ఇప్పియాలండి. మెత్తగా కావాలనుకుంటే వాటర్ వేసేసుకొని మనం విజిల్స్ ఇప్పిస్తే మెత్తగా అవుతుంది. ఒక విజిల్ ఇప్పించినా సరిపోతుందండి. ఇలా మొత్తం మూత పెట్టేసి మనం ఒక విజిల్ అయితే ఇప్పిద్దామండి. సాల్ట్ అని చెక్ చేసుకొని ఒక విజిల్ అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తామండి. మొత్తం తీసేసి ఆవిరంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూద్దాము. ఇలా మనకి వాటర్ లాగా మంచిగా అయిపోయిందండి. కొంతమందికి ఇలాగే ఇష్టం కాబట్టి వేసుకొని తింటే సూపర్గా యమ్మీగా ఉందండి. కెచప్తో సర్వ్ చేశాను, కొంచెం కొత్తిమీర వేసాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ పాస్తా రెడీ అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బాయ్.